ఓయ్ ఆ వస్తుంది, ఓయ్ ఆ వస్తుంది, ఓయ్ అని పిలిచినప్పుడు మొదటిగా వస్తున్నటువంటి ఓ సౌండ్ చూడండి. ఇదిగో ఈ విధంగా చేయి పైకి లేపి ఈ విధంగా చేయి కిందకుంటే, అంటే చూడండి ఇలా ఉంటే మీరు ఎక్కడైనా సరే హిందీ అక్షరం పక్కన ఒక అక్షరం పక్కన ఈ విధంగా గనక ఉంటే ఓ అని సౌండ్ పలకాలి. ఏం పలకాలి? ఓ అనే సౌండ్ పలకాలి. ఓయ్ చూడండి ఇక్కడ ఓ అని మనం ఎలాగైతే చేతిని ఇలా చూపిస్తున్నామో ఈ చేయి ఎలాగైతే ఉందో ఆ షేప్ లో గనక మనం పిలిస్తే ఇలా ఓ అనే సౌండ్ రావాలి. ఏంటి? ఓ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కా అనేటువంటి అక్షరం పక్కన మనం ఇలా ఉందండి. ఇప్పుడు ఏం పలకాలి? ఇక్ ప్లస్ ఓ కో. జా పక్కన ఉంటే జో, మా పక్కన ఉంటే మో, రా పక్కన ఉంటే రో, నా పక్కన ఉంటే నో, సా పక్కన ఉంటే సో. సా పక్కన ఉందండి చూడండి. ఇప్పుడు సా అనే లెటర్ పక్కన ఉంది. సో ఇప్పుడు ఏమని పలకాలి? సో. ఓ అని పలకాలి. ఓయ్ ఆ వస్తుంది. ఆవుని ఏమంటారు ఇంగ్లీష్ లో? కౌ అంటారు. ఆవుని ఏమంటారు? కౌ అంటారు. ఈ కౌకి చూడండి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములకి ఒక తాడు కూడా వేసి ఉన్నారనుకోండి. ఒక తాడు ఇట్లా ఉందనుకోండి, మనం ఆ మెడలో ఒక తాడు కూడా ఉంది. ఈ తాడుని నేను ఇప్పుడు ఇలా గీస్తున్నానండి. చూడండి, ఇప్పుడు తాడు, రెండు కొమ్ములు. ఇప్పుడు ఈ సౌండ్ కనుక ఎక్కడైనా ఉంటే మనం ఏమని పలకాలండి? ఔ అనే సౌండ్ పలకాలి. ఔ. కౌలో నుండి మనం ఏ సౌండ్ తీసుకోవాలి? ఔ అనేటువంటి సౌండ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కా పక్కన ఉంది కౌ, రా పక్కన ఉంది రౌ, జా పక్కన ఉంది జౌ, సా పక్కన మా పక్కన ఉంది మౌ, సా పక్కన ఉంది సౌ. ఏ సౌండ్ తీసుకుంటున్నామండి? కౌకు ఉన్నటువంటి సౌండ్. కౌకి ఎలా గుర్తుపెట్టుకున్నాం? ఒక తాడు ఉంది, రెండు కొమ్ములు ఉన్నాయి. ఒక తాడు ఉంది, రెండు కొమ్ములు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ అక్షరం పక్కనైనా సరే ఇలా ఒక తాడుండి ఒక రెండు కొమ్ములు ఉంటే ఔ అనేటువంటి సౌండ్ తీసుకోవాలి. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియో ఎవరైతే హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎవరికైతే హిందీ రాదో, నాకు గుణింతాలు రావండి, హిందీ అక్షరాన్ని నేను గుర్తుపడుతున్నాను కానీ హిందీని చదవడం గుణింతాలని గుర్తుపట్టలేకపోతున్నాను అనే వాళ్ళ కోసం, అలాగే మీ ఇంట్లో గనక 6th 7th చదివే పిల్లలు ఎవరైనా ఉన్నా, లేదా ప్రైమరీ స్కూల్లో హిందీ నేర్చుకుంటున్న పిల్లలు ఎవరైనా సరే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ట్రిక్స్ ద్వారా నేను బారాకడి నేర్పబోతున్నాను. ఇక్కడ చూడండి, ఓ అనేటువంటి సౌండ్ ని మనం ఏ సింబల్ తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చెప్పాను. అలాగే ఔ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చెప్పాను. అమ్మని సరిగా ఉపయోగించుకుని హిందీ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను అనే వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ ని కూడా నొక్కండి. నా నోటిఫికేషన్స్ ద్వారా నేను పెట్టేటువంటి వీడియోస్ మీ అందరికీ చేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. విద్యార్థులకి మరీ ముఖ్యంగా ఎవరైతే హిందీ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా నేను బారాకడి అనేది నేర్పించబోతున్నాను. ఇలాంటి వీడియో మీరు చూస్తున్నట్లయితే, ఇంతకుముందు ఎక్కడ చూసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడనట్లయితే అప్రిషియేషన్ చేస్తూ ఒక మంచి కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. చూద్దామండి, ఇక్కడ మనం రెండు సింబల్స్ ని మనం ఐడెంటిఫై చేసేసామండి. ఒకటి ఓ, రెండోది ఔ. ఒకటి ఓ, రెండోది ఔ. దీన్ని మనం ఈ విధంగా క్రికెట్ తో కూడా ముడిపెట్టి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వికెట్ ఉంది, ఒక బెయిల్ మాత్రం ఉంది. వికెట్ పైన బెయిల్ ఒకటే ఉంది. ఇక్కడ చూడండి, ఒక వికెట్ ఉంది ప్లస్ రెండు బెయిల్స్ ఉన్నాయి. ఇది ఓ, ఇది ఔ. ఇలాంటి వీడియోస్ నేను చూడలేదు సార్ అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. లేదు సార్ నేను ఆల్రెడీ చూస్తున్నానంటే ఇంకా మీ ఇష్టం అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రికెట్ తో నేను ముడిపెట్టి నేను గుణింతాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరు క్రికెట్ ఆడతారు కదా. క్రికెట్ లో దీన్ని మనం బ్యాట్ అంటాం. బ్యాట్ ఏ విధంగా అయితే నిలువుగా ఉంటుందో, ఎలాగైతే మన బ్యాట్ ఉంటుందో, ఆ బ్యాట్ ని షేప్ తో ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేయాలి అంటే ఆ అనేటువంటి సౌండ్ ని చేయాల్సి ఉంటుంది. ఆ అనే సౌండ్ లో కూడా ఇక్కడ కూడా బ్యాట్ ఉందని మీరు ఫీల్ అవ్వాలండి. ఇక్కడ బ్యాట్ అనుకోవాలి. ఈ గీత ఎక్స్ట్రా ఎక్కడైతే ఉందో ఇక ఆ ఏదైతే మనం ఉచ్చరిస్తున్నామో ఈ ఆ అనేటువంటి సౌండ్ లో మనం ఉన్నటువంటి ఈ బ్యాట్ ని తీసుకుంటామండి. ఇది బ్యాట్ గా భావించాలి. ఈ బ్యాట్ ఎక్కడైతే ఉన్నా, ఈ క్రికెట్ బ్యాట్ ఎక్కడైనా ఉన్నా మనం ఆటకి పిలవాలండి. ఆ అని పిలవాలి. క్రికెట్ ఆడడానికి వాడిని ఆ అని పిలవాలి. ఆ అని పిలవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కా అనేటువంటి లెటర్ పక్కన మనకు గనక ఇలా గీత ఉంటే, ఇలా గనక బ్యాట్ ఉంటే మనం ఏమని పిలవాలి? కా అని పిలవాలి. చా పక్కన ఉంటే చా అని పిలవాలి. టా పక్కన ఉంటే టా అని పిలవాలి. తా పక్కన ఉంటే తా అని పిలవాలి. పా పక్కన ఉంటే పా అని పిలవాలి. సో క్రికెట్ బ్యాట్ ఏ విధంగా అయితే స్ట్రైట్ గా ఉంటుందో, ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా స్ట్రైట్ గా ఎక్కడైనా సరే మీకు ఒక అక్షరం పక్కన ఇలా గీత ఉంటే మీరు ఆ అనే సౌండ్ ని చేయాల్సి ఉంటుంది.
మాత్రాయే అని కూడా అంటామండి. ఇప్పుడు మొదటి మాత్ర మనం నేర్చేసుకున్నాం. మొదటి మాత్ర మనం ఏం నేర్చుకున్నామండి? ఆ అంటే ఎలా? మనం క్రికెట్ బ్యాట్ గనక పక్కన ఉంటే మనం దాన్ని ఆ అనేటువంటి సౌండ్ చేయాల్సి ఉంటుంది. ఆ అనేటువంటి సౌండ్ చేయాలి. ఇక్కడ చూడండి మాత్రాలో కూడా మా పక్కనే ఉందండి. ఆ మాత్రా మాత్రా స్వరికి మాత్రా మాత్రాలో కూడా మాత్రా ఆ ఆ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? క్రికెట్ బ్యాట్ తో గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ అనేటువంటి దాన్ని మన సౌండ్ ని ఎలా తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గొడుగుని మనం రివర్స్ చేసామనుకోండి, గొడుగు ఈ విధంగా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్నా కూడా మనం ఈ అనొచ్చు. అదే ఇలా ఉంటే ఈ అనాలండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్రికెట్ తో ఎలా చెప్పొచ్చు? మనం క్రికెట్ తో రైట్ లెగ్ ప్యాడ్ ఈ, లెఫ్ట్ లెగ్ ప్యాడ్ ఈ. రైట్ లెగ్ ప్యాడ్ చూడండి ఎలా ఉందో, రైట్ లెగ్ ప్యాడ్ ఎలా ఉంది, అలాగే లెఫ్ట్ లెగ్ ప్యాడ్ చూడండి ఎలా ఉందో. ఇది ఈ అనేటువంటి సౌండ్ అండి. అల్ప మనం చిన్నగా మనం ఈ అంటాం, అలాగే ఇది ఈ కాస్త దాని ప్రాణాన్ని పోయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కా పక్కన ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఏమని ఉచ్చరించాలి? కి అని ఉచ్చరించాలి. చా పక్కన ఉంటే చి అని ఉచ్చరించాలి. చా పక్కన ఉంటే టి అని ఉచ్చరించాలి. తా పక్కన ఉంటే తి అని ఉచ్చరించాలి. పా పక్కన ఉంటే పి అని ఉచ్చరించాలి. అదే అవతలి వైపు ఉందనుకోండి, అవతలి వైపు నుంటే మనం బడి మాత్రగా తీసుకుంటాం. అంటే ఎలా తీసుకుంటాం చూడండి, కా పక్కన ఉంటే కీ, చా పక్కన ఉంటే చీ, టా పక్కన ఉంటే టీ, తా పక్కన ఉంటే తీ, పా పక్కన ఉంటే పీ. ఆ విధంగా మనం ఉచ్చారణ కూడా మనం ప్రాణాన్ని పోయాల్సి ఉంటుంది, ఇంకాస్త ఎక్కువ ఉచ్చారణ చేయాల్సి ఉంటుంది. సో గమనించాలి మై డియర్ స్టూడెంట్స్, ఇది రైట్ లెగ్ ప్యాడ్, ఇది లెఫ్ట్ లెగ్ ప్యాడ్. ఇది రైట్ లెగ్ అంటే స్మాల్ వన్. ఇలా ఉంటే మనం ఏం చేయాలి? ఇలా ఉంటే మనం ఏం చేయాలి? మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? గొడుగుని మనం అంబ్రిల్లాని మనం రివర్స్ చేసాం చూడండి, రివర్స్ చేసినప్పుడు ఇలా ఉంది, అది అల్ప ప్రాణ్. బయట వైపు ఉంది, అటువైపుకు ఉంది చూడండి, ఇంకా అటువైపు వెళ్ళి తిరిగింది, అది మహాప్రాణ్. లేదా ఇది రైట్ లెగ్ ప్యాడ్, ఇది రైట్ లెగ్ ప్యాడ్, ఇది లెఫ్ట్ లెగ్ ప్యాడ్. క్రికెట్ చూసే, క్రికెట్ మీ అందరికి తెలుసు మై డియర్ స్టూడెంట్స్. క్రికెట్ లో రైట్ లెగ్ ని మనం కట్టే ప్యాడ్ ఈ, లెఫ్ట్ లెగ్ కట్టే ప్యాడ్ ఈ. లెఫ్ట్ లెగ్ కట్టే ప్యాడ్ ఈ. రైట్ లెగ్ చూడండి ఏముంది? కి, చి, టి, తి, పి. అలాగే లెఫ్ట్ లెగ్ చూడండి, లెఫ్ట్ లెగ్ ఏం తీసుకున్నాం? కి, చి, టి, తి, పి. ఇదే కాదండి, ఏ అక్షరం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను చూడండి మీకు ఒకటి రాస్తున్నాను, ఇదేమవుతుందండి? కా. ఇదేమవుతుంది? కా. ఇదేమవుతుందండి? చా. ఇదేమవుతుంది? చా. ఇదేమవుతుందండి? దా. దా. ఇప్పుడు చూడండి ఇంకో దా రాశాను, దాదా. ఏమవుతుందండి? దాదా. ఇప్పుడు ఏమవుతుందండి? దాది. ఏమవుతుందండి ఇప్పుడు? దాది. ఇలా మనం పదాలని చదవడానికి ఈ బారక్కడి ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెటర్స్ చూద్దామండి, నెక్స్ట్ మాత్ర చూద్దాం. ఇప్పుడు రెండవ మాత్ర మనం చూసినట్టేనండి, ఏంటది? ఈ మాత్ర. ఈ మాత్ర ఏంటండి? ఈ రైట్ లెగ్ ప్యాడ్. మూడవది ఈ మాత్ర ఏంటండి? ఈ మాత్ర లెఫ్ట్ లెగ్ ప్యాడ్. నెక్స్ట్ మాత్ర చూద్దాం. నెక్స్ట్ మాత్ర మనం ఊ మాత్ర అండి. ఊ అనేటువంటిది, ఊ అనే మాత్రకి క్రికెట్ ఎలా చెప్పొచ్చు సార్? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి, రైట్ హ్యాండ్ గ్లౌజ్ అండి. రైట్ హ్యాండ్ గ్లౌజ్ ఏ విధంగా ఉందండి? ఇలా ఇన్సైడ్ కి మన రైట్ హ్యాండ్ ఏ విధంగా ఆ విధంగా రైట్ హ్యాండ్ గ్లౌజ్ ఉంది. సో దీన్ని ఊ అంటామండి, ఊ అంటాం. లేదా మన బాక్సింగ్ గ్లౌజ్ అనుకోండి, ఏదైనా సరే గ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఊ అన్నాం. ఆ బాక్సింగ్ చేసేటప్పుడు ఊ అన్నాం, ఊ అన్నాం. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్ ని ఊ అన్నాం, ఊ ఊ. చెప్పండి, ఊ ఊ. ఇది లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్ అండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ కి గ్లౌజ్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు మనం కాని అక్షరానికి మనం ఊ మాత్రం చేరిస్తే కు అవుతుంది, చా చేరిస్తే చూ అవుతుంది, టాక్ చేరిస్తే టూ అవుతుంది, తాక్ చేరిస్తే తూ అవుతుంది, పాక్ చేరిస్తే పు అవుతుంది. అలాగే కాకి ఊ మాత్రం చేరిస్తే కు, చూ, టూ, తూ, పు, మాకు చేరిస్తే మూ. ఆ విధంగా అవుతుందండి. ఇది మనం గమనించాలి. ఇది రైట్ హ్యాండ్ గ్లౌజ్ అండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్. చూడండి ఇది చూద్దాం. కా పైన ఇలా ఉందండి. ఇప్పుడు ఏం చదవాలండి? కుల్ అని చదవాలండి. ఏం చదవాలండి? కుల్ అని చదవాల్సి ఉంటుంది. తాకి ఊ ఉంది, తుమ్ అని చదవాలి. ఏం చదవాలండి? తుమ్ అని చదవాలి. ఇప్పుడు చూడండి ఇది ఒక పదం అండి, తూ. ఏంటది? తూ అంటే యు అని అర్థం అండి. తూ అంటే యు అని అర్థం, తుమ్ అన్నా కూడా యు అనే అర్థం. ఇలా మనం పదాలని చదివేటప్పుడు ఈ బారక్కడి ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడు అక్షరాలు నేను తీసుకున్నాను. రు, రు అండి, మనం రీ అని కూడా అంటాం. మనం నార్త్ సైడ్ మనం అంతా రీ అని పలుకుతాం. మనకి
మన ప్రాంతంలో రు అని పలుకుతూ ఉంటాం. అయితే రీ అనడం కూడా కరెక్ట్ అండి. రీ అనేది మనకి రీ రీ అలాగే రూ రూ ఏ విధంగా తీసుకున్నా కూడా హిందీలో ఒకే అక్షరం అండి. రూ అనే సౌండ్ మనం తీసుకుంటాం. సా క్రింద ఇస్తే స్రూ అవుతుంది, టా కింద ఇస్తే ట్రూ అవుతుంది, అలాగే లా కింద ఇస్తే రు అవుతుంది, కా కింద ఇస్తే క్రూ అవుతుంది. కా కింద ఇస్తే క్రూ అవుతుంది. అలాగే ఏ చూడండి ఇక్కడ ఈ పార్ట్ మనం తీసుకున్నామండి. ఈ పార్ట్ మనం తీసుకొని ఈ పార్ట్ తో మనం రూల్ తయారు చేసాం. ఇక్కడ ఏ అనేది ఒక్కదాన్నేనండి. సో ఏ అనేది ఇది ఒక బెయిల్ మాత్రమే ఉంటుంది. క్రికెట్ లో బెయిల్ ఒకటే ఉంటే దాన్ని మనం ఏ అని పిలకాలి. ఏ బెయిల్ ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాం అనుకోండి, ఏ అనేది వస్తుంది. సా పక్కన సా పైన ఉంటే సే, టా పైన ఉంటే టే, లా పైన ఉంటే లే, కా పైన ఉంటే కే. అదే 2 బెయిల్స్ ఉన్నాయనుకోండి, 2 బెయిల్స్ ఉంటే ఐ అండి. 2 బెయిల్స్ అంటే ఐ అవుతుంది. ఈ ఐ అనేది సా పైన ఉంటే సై అవుతుంది, టా పైన ఉంటే టై అవుతుంది, లా పైన ఉంటే లై అవుతుంది, కా పైన ఉంటే కై అవుతుంది. ఈ విధంగా మనం ఏ అక్షరాన్నైనా సరే మనం నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ పదాన్నైనా మనం చదవడానికి ఉపయోగపడతాయి ఈ గుణితాలు. ఈ కా క్రింద ఇక్కడ రీ ఉంది, క్రీ అనాలి లేదా క్రూ అని కూడా అనొచ్చు. ఇప్పుడు చూడండి పా పక్కన దీర్ఘం ఉంది, బ్యాట్ ఉంది, కృపా. ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలండి? కృపా అనే ప్రొనౌన్సియేషన్ అనేది మనకు వస్తుందండి. సో నెక్స్ట్ ఈ విధంగా మనం ఇక్కడ ఏ యొక్క సింబల్ ని మనం ఒక పైన ఒక బెయిల్ ని మాత్రమే తీసుకుంటాం, ఐ సింబల్ ని మనం 2 బెయిల్స్ గా తీసుకుంటాం. సో అది ఐ అనే సౌండ్ రావడం జరుగుతుంది. సై సా పైన ఉంది కాబట్టి మనం ఏమనొచ్చండి, దీన్ని సై అనొచ్చు. నెక్స్ట్ మనం చూద్దామండి. జస్ట్ మిస్. ఈ క్రికెట్ వికెట్స్ పై నుండి బాల్ జస్ట్ మిస్ తో వెళ్ళిపోయింది. బుమ్రా బాల్ వేస్తే జస్ట్ వికెట్ మిస్ అయిపోయి ఆ స్టంప్స్ మిస్ అయిపోయి పై నుండి వెళ్ళింది. అన్నాడు బౌలింగ్ వేస్తూ, అన్నాడు. అనే సౌండ్ ఎలా కనిపెట్టచ్చు? ఒక బాలే కనుక ఉంటే, ఒక అక్షరం పైన ఒక బాలే కనుక ఉంటే, కా పైన ఉంటే కమ్ అంటాం, చా పైన ఉంటే చమ్ అంటాం, అలాగే టా పైన ఉంటే టమ్ అంటాం, తా పైన ఉంటే తమ్ అంటాం, పా పైన ఉంటే పమ్ అంటాం. సో ఇది మీరు ఆల్రెడీ చెప్పాను కదండి. ఓ అనేది ఓ అని పిలిచినప్పుడు ఓ అనే సౌండ్ అండి. కౌల నుండి మనం తీసుకున్నాం. అలా లేదా ఒక వికెట్ ఒక బెయిల్, ఒక వికెట్ 2 బెయిల్స్ ఉంటే అలా మనం క్రికెట్ తో కూడా ముడిపెట్టే చెప్పొచ్చు. ఈ ని మనం ఇప్పుడు చాలా చెప్పామండి. వికెట్ పై నుండి బాల్ మిస్ అయింది, ఒక బాల్ మిస్ అయితే మనకి అది అన్నాం. అదే 2 బాల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి, ఆహా అన్నాం. 2 బాల్స్ కూడా ఒకే యాంగిల్లో ఒకే ప్లేస్ నుండి అలా వెళ్ళిపోయినాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహాని గనక తీసుకుంటే కా పక్కన ఇలా విసర్గం గనక ఉంటే కహ అనాలి, చా పక్కన ఉంటే చహ అనాలి, అలాగే టా పక్కన ఉంటే టహ అనాలి, తా పక్కన ఉంటే తహ అనాలి, పా పక్కన ఉంటే పహ అనాలి. అయితే ఇక్కడ మనం ఆహా అంటాం, తెలుగులో మనం ఆహా అంటాం, అంటాం. ఈ విధంగా మనం బారక్కడిని ఈజీగా క్రికెట్ ద్వారా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ కా అనే దానికి బారక్కడి మాత్రం ఏముండదా సార్ అంటే ఉండదండి. ఎందుకంటే ప్రతి అక్షరంలో కూడా క్ ప్లస్ ఆ ఉంటుంది, చా అని తీసుకున్న చ ప్లస్ ఆ ఉంటుంది, టా తీసుకున్న ట్ ప్లస్ ఆ ఉంటుంది. సో ఆల్రెడీ ప్రతి దాంట్లో కూడా ఈ హీరో వెళ్ళి కలిసిపోయి ఉన్నాడు కాబట్టి ఈ హీరోకి ఇంకా మాత్రం ఉండదు. మనం ఒకసారి బారక్కడి రాస్తున్న ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు కా అనే అక్షరంలో ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు తర్వాత మనం బారక్కడి ఎలా తీసుకుంటామండి? కా పక్కన ఒక బ్యాట్ తీసుకుంటామండి, కా. అదే కా పక్కన ఒక రైట్ లెగ్ ప్యాడ్ తీసుకున్నాం, కీ. అదే కా పక్కన మనం లెఫ్ట్ లెగ్ ప్యాడ్ తీసుకున్నాం, కీ. కా పక్కన ఒక రైట్ హ్యాండ్ గ్లౌజ్ తీసుకున్నాం, కు. కా క్రింద ఒక లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్ తీసుకున్నాం, కు. అలాగే గాడ్ తీసుకున్నామండి, క్రూ. అలాగే ఒక బెయిల్ తీసుకున్నాం, కే. అలాగే 2 బెయిల్స్ తీసుకున్నాం, కై. అలాగే పిలుస్తున్నాం, ఓ అని పిలుస్తున్నాం, కో. అలాగే అక్కడ కౌ కనబడింది, కౌ. అలాగే కా పైన ఒక బిందు మాత్రమే ఉంది, కమ్. 2 బిందువులు ఉన్నాయి, కహా. ఈ విధంగా మీకు మిగతా అక్షరాలు కూడా బారక్కడి మీరు రాసేయచ్చండి. చూడండి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ అంటే బ్యాట్ అండి, ఇక్కడ రైట్ లెగ్ ప్యాడ్, లెఫ్ట్ లెగ్ ప్యాడ్, రైట్ హ్యాండ్ గ్లౌజ్, లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్, గాడ్, బెయిల్, 2 బెయిల్స్. అలాగే ఒక స్టెంప్ ఒక బెయిల్, ఒక స్టెంప్ 2 బెయిల్స్, బాల్ జస్ట్ మిస్ అయింది ఒక బాల్. సో అది 2 బాల్స్ కూడా సేమ్ ప్లేస్ లో నుండి వెళ్ళి ఆహా అనేటువంటి సౌండ్ మనం చేయాలి. ఈ విధంగా క్రికెట్ ద్వారా ఇలాంటి ట్రిక్స్ ద్వారా మీరు బారక్కడిని ఈజీగా నేర్చుకోవచ్చు మై స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ గ్రోత్ అవడానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.